హాయ్ గాయ్స్, రావు బహదూర్ ఈ పేరు చాలామంది వినే ఉంటారు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా. కానీ ఈ పేరుకుండే హిస్టరీ గురించి చెప్పాలంటే మన వయసు సరిపోదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. కానీ ఇవాళ పొద్దున ఒక టీచర్ చూశానండి. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ట్రీజర్ అయితే నా మైండ్లోంచి పోవట్లే. యాక్చువల్గా ఆ ట్రీజర్ చూసి 10 గంటల పైన అవుతుంది, కానీ ఆ ట్రీజర్ నా మైండ్లోంచి పోవట్లేదు. సత్యదేవ్ గారండి, మన కింగ్డమ్లో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. మన సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్తో మంచి టాలెంట్ ఉన్న వర్స్టైల్ యాక్టర్ అండి అతడు. ఆయనకు సరైన స్టోరీలు పడితే తనలో ఉన్న పొటెన్షియల్ అనేది చాలా అంటే చాలా వరకు ఎవరు ఊహించలేమండి. అంత మంచి గ్రేట్ యాక్టర్ అతడు. అండ్ ఇంకోటి కూడా చూసుకుంటే ఈ సినిమా టైటిల్ వచ్చేసి రావు బహదూర్ అండి. మీరు కూడా ట్రైలర్ చూసే ఉంటారు, చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి వెంకట్ మహా అండి. అది మన కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉగ్ర నరసింహ రూపేణ అని చెప్పేసి మన సత్యదేవ్ గారితోనే ఒక సినిమా తీశారండి. అది కూడా వైల్డ్గా అంటే నేచర్కి ఎంత వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఇలా ఉంటాడు, నేచర్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అనేది ఒక మంచి అసలు డెప్త్ ఉన్న మూవీస్ అండి అవి. కేర్ ఆఫ్ కంచరపాలెం అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. అందులో ఒక సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం, నాకే కాదు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, ఎప్పుడోసారి వినే ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఈ ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా చూడండి. సినిమా మాత్రం అసలు మిస్ కావద్దు. బాగున్నా బాగాలేకపోయినా సినిమా అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్లా కనపడుతుంది. ఖచ్చితంగా మిస్ కాదు. సత్యదేవ్ లాంటి ఒక యాక్టర్కి, వెంకట్ మహా లాంటి ఒక డైరెక్టర్కి, జిఎంబి అని చెప్పేసి ప్రొడక్షన్, మన మేజర్ అడివిజేషు గారి మేజర్ సినిమా ప్రొడక్షన్లో, ఇది మహేష్ బాబు గారి జిఎన్బి అని చెప్పేసి ఘట్టమనేని మహేష్ బాబు ఆయన ప్రజెన్స్లో మన సురేష్ ప్రొడక్షన్స్ వారు ఎలా అయితే ఖచ్చితంగా తీసుకుంటే మినిమం గ్యారంటీ మూవీస్ ఎలా అయితే చేస్తారో ప్రొడక్షన్ హౌస్లో, అలాగే మన మహేష్ బాబు గారు కూడా జిఎంబిని పెట్టేసి ప్రొడక్షన్ హౌస్లో ఎలాంటి సినిమాలు అంటే అలాంటి సినిమాలు తీయకుండా స్టోరీలను బేస్ చేసుకొని, డైరెక్టర్లను బేస్ చేసుకొని, న్యాచురల్గా యూనిక్గా ఉండే స్టోరీలను మాత్రమే తీసుకొని ప్రొడక్షన్ చేసేందుకు ఇలాంటి డైరెక్టర్లకి చేయుతుండడం అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి ముందు మనం మహేష్ బాబు గారికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాలండి. అండ్ వెంకట్ మహా గారు కూడా ఆ మధ్యకాలంలో కొద్దిగా ట్రోల్ అయ్యారండి కేజీఎఫ్ విషయంలో, మీరు చూసే ఉంటారు. అదే కేజీఎఫ్ సినిమా మనలు ఎలివేషన్లకు అది పడిపోతారు, కానీ తెలుగు సినిమా స్థాయి మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన కొన్ని కాంట్రవర్సీలు మామూలు మాట్లాడినారు, దాన్ని మన వాళ్ళు కాంట్రవర్సీ చేసినారు అంతే. కాకపోతే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సినిమా పట్ల గౌరవం ఉన్నోళ్ళు, తెలుగు సినిమా పట్ల బాధ్యత ఉన్నోళ్ళు అలానే మాట్లాడతారండి. అండ్ ఇంకోటి, ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ సినిమాలో ఈ ట్రైలర్లో చూపించేంతవరకు సత్యదేవ్ గారిని ఇన్ని వేరియేషన్స్లో, ఇన్ని గెటప్స్లో, ఇంత యాక్టర్ని ఇంత యూజ్ చేసిన డైరెక్టర్ అయితే నాకు ఇంతవరకు కనపడలేదండి. మేబీ రాంగ్, నేను ఉండొచ్చు, కానీ నాకైతే కనపడలేదు. ఖచ్చితంగా మీరు కూడా ట్రైలర్ చూడండి, సినిమా కూడా ఖచ్చితంగా చూడండి. నచ్చినా నచ్చకపోయినా సినిమా అయితే ఒకసారి ఖచ్చితంగా వాచ్ చేయండి. సినిమా ఇప్పుడు రిలీజ్ ఉంది, ఖచ్చితంగా సినిమా చూడండి. ట్రైలర్ చూడకుంటే ఖచ్చితంగా ట్రైలర్ చూడండి. అండ్ ఇలాంటి యూనిక్ టాలెంట్ ఉండే వ్యక్తులల్లా కలిసి ఒక యూనిక్ ఫిలిం తీశారని నేను అనుకుంటున్నాను. నాకైతే నమ్మకం ఉంది. రేపు సినిమా ఎలా ఉన్నా అది వేరే విషయం. నా నుంచి కూడా మీకు యూనిక్ ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే మూవీకి సంబంధించి నా మూవీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని బెల్ ఆల్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి రోజు ఖచ్చితంగా 2 వీడియోలను ఖచ్చితంగా వస్తాయండి. ఓకే, బాయ్.